సాధారణ సమయాలు నిశ్శబ్దంగానే సాగిపోతాయి. సంక్షోభమే చెవులు చిట్లిపోయేంత శబ్దం చేస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడినవాడే, తన వాళ్లను క్షేమంగా నడిపించినవాడే అసలైన నాయకుడు. సంక్షోభ సమయంలోనే నాయకత్వ పటిమ బయటపడుతుంది. అది దేశమైనా, రాష్ట్రమైనా, ఆఖరికి కుటుంబమైనా. ఒక కష్టం వస్తుందని గ్రహించి దాన్ని ముందుగా ఊహించి తగినట్టుగా సంసిద్ధం కావడం, లేదా ఊహించని విధంగా సంక్షోభం వచ్చినప్పుడు అప్పటికప్పుడు వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం, ఈ రెండూ కీలకమైనవే. ఇది నాయకత్వం అంటే. ఇప్పుడు దేశం గతంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని చూస్తోంది. కానీ విని ఎరుగని కష్టకాలాన్ని దాటుతోంది. కనిపించని శత్రువుతో పోరాటంలో ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఏ పూట ఎవరు రాలిపోతారో అర్థం కాని రోజులొచ్చాయి. ఇంకెంతమంది బలవుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయాలి, ఎవరిని ప్రశ్నించాలి? ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటే చేసిన తప్పులు ఒప్పులవుతాయా? గంభీరంగా ఉపన్యాసాలిస్తే వాస్తవాలు మరుగున పడిపోతాయా? ఈ కష్టకాలంలో ప్రజలకు కావాల్సిందేమిటి? 130 కోట్ల పైబడిన భారతదేశం ఆశిస్తున్నదేమిటి? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. గుర్తుందా మీకు? ఏడాది క్రితం గంటలు మోగించాం, బాల్కనీల్లో చేరి చప్పట్లు కొట్టాం, దీపాలు వెలిగించాం, గో కరోనా గో అంటూ నినాదాలు చేశాం. మరి కరోనా అంతమైందా? చివరకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కరోనా ఫస్ట్ వేవ్ దాటాం. అది కూడా కొంత ప్రాణ నష్టంతోనే. కానీ ముందే కూసిన కోయిలలా విజయాన్ని ఎర్లీగానే సెలబ్రేట్ చేసుకున్నాం. కరోనాపై గెలిచేశాం అని జబ్బలు చర్చుకున్నాం. కానీ పిక్చర్ అభి బాకీ హై అంటూ ఈసారి శత్రువు కొత్త శక్తులతో వచ్చేసింది. మన విజయోత్సవాలు ముగియకముందే మోగిన యుద్ధబేరిని చూసి తెల్లబోయాం. కళ్ళు మూసి తెరిచేలోపే సీన్ మారిపోయింది. ఆసుపత్రులు నిండిపోయాయి, బెడ్లు కరవయ్యాయి, ప్రాణవాయువు కరవైంది. ఎక్కడ చూసినా శవాలే. శ్మశానాల్లో మంటలు ఆరడం లేదు. నదుల్లో నీళ్ల బదులు మృతదేహాలు ప్రవహిస్తున్నాయి. చివరికిప్పుడు దేశమంతా శవ జాగారం చేస్తోంది. ఆప్తులను కోల్పోయిన వాళ్ళ దుఃఖంతో నేలంతా తడిచిపోతోంది. ఎందుకీ దుస్థితి? ఇంత ఆసరా లేని వాళ్ళమా? ఇంత దీనంగా బతుకుతున్నామా? ఇంత దిక్కులేని వాళ్ళమా అని ఒక్కసారిగా అందర్నీ కుమిలిపోయేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా వ్యక్తుల ఆరోగ్యాన్నే కాదు, వ్యవస్థ బలహీనతల్ని తేల్చిపారేసింది. నాయకత్వ లోపాన్ని బయటపెట్టింది. మన వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో చెప్పకనే చెప్పింది. 7 దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో మేడిపండు వ్యవహారాలు ఏ స్థాయిలో ఉన్నాయో, పై మెరుగుల వ్యవస్థల లోపాలు ఎంత దారుణంగా ఉన్నాయో తేల్చి నడి రోడ్డుపై నిలబెట్టింది. దేశమంతా ఒకే సంక్షోభంతో వస్తే ఆ సంక్షోభాన్ని ఎదుర్కోలేక, కాపాడలేక, ముందస్తు ప్రణాళిక లేక మన వ్యవస్థలు ఎలా చేతులెత్తేశాయో వాటి బలహీనతలేమిటో కరోనా బట్టబయలు చేసింది. దేశంలో 130 కోట్ల మందికి విద్య, వైద్యం లాంటి కనీస సదుపాయాలు కల్పించడం మనకు ఏ దశలోనూ ముఖ్యం అనిపించలేదు. దాని ఫలితమే ఇప్పుడు చూస్తున్నాం. సామాన్యుడికి వైద్యం మన దేశంలో చాలా కాస్ట్లీ అఫైర్గా మారింది. ఆ మాటకొస్తే దాని గురించి మనం ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. రోగమొస్తే ఆర్థిక స్థితిని బట్టి ప్రభుత్వాసుపత్రికో ప్రైవేటు వైద్యానికో పరిగెత్తడం ప్రజలకు తెలిసిన విషయం. అటు పాలకులు అంతే. పాలకులకు మన ఆరోగ్య వ్యవస్థ శక్తి ఎంతో అంచనా లేదు. కరోనా లాంటి మహమ్మారొస్తే ఏమాత్రం తట్టుకోగలమో పరిశీలించుకోలేదు. ఇంత పెద్ద ఉపద్రవం వచ్చి మీద పడుతుంటే ముందస్తు చర్యల్లేవు. ఒకే మంచం మీద హాస్పిటల్లో శవాలు, మనుషులు కలిసి పడుకున్న దృశ్యం ఏ దేశంలో అయినా కనిపిస్తుందా? ఈ దేశపు దుస్థితికి ఇదొక చిహ్నం. ఇంతటి మహమ్మారి వస్తోందంటే జిల్లాకో 1000 బెడ్ల ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోలేకపోయాం కదా. దీనికి ఎవరిని నిందించాలి? ఎవరిని బాధ్యుల్ని చేయాలి? వ్యవస్థల్నా, నాయకుల్నా, లేక మనల్ని మనమే నిందించుకోవాలా? కరోనా తొలి దశలో అమెరికా, యూకే లాంటి అగ్రరాజ్యాలు అతలాకుతలమైపోయాయి. 2వ దశ నాటికి అవి గుణపాఠం నేర్చుకున్నాయి. అక్కడ మొదట్లో కనీసం మాస్కులు లేవు, పీపీఈ కిట్లు లేవు. కానీ ఇప్పుడెలా ఉంది? వ్యాక్సిన్లు వేగంగా వేస్తూ, వైద్య వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ, ఎక్కడికక్కడ అవసరమైన చర్యలు తీసుకుని కరోనాకు చెక్ పెట్టేలా సాగుతున్నాయి. మనం మాత్రం 2వ దశను ఎదుర్కోవడానికి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు.
ఇంకా చెప్తే ఇప్పటికీ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. పైగా కరోనా ప్రబలిపోవడానికి కావలసినన్ని తప్పులు చేశాం. దాన్ని ఇంటింటికి ఆహ్వానిస్తూ ఎన్నికలు పెట్టుకున్నాం, కుంభమేళాలు నిర్వహించాం. ఇంకా సరిపోదన్నట్టు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకున్నాం, సిగపట్లు పట్టాం. కానీ అందరి శత్రువు పక్కనే పొంచి ఉందని గుర్తుంచుకోలేకపోయాం. ముందుగానే మేల్కొని లాక్డౌన్ పెట్టి ఉంటే ప్రమాదాన్ని కంట్రోల్ చేయగలిగి ఉండేవాళ్లం. కానీ ఇది చేయలేకపోయాం. ఏ దశలోనూ తెలివిగా వ్యవహరించకుండా జరుగుతున్న నష్టాన్ని చోద్యం చూస్తున్నాం. ఇంత నష్టం జరుగుతుంటే ఏమాత్రం ఊహించలేని వ్యవస్థల్ని, పసిగట్టలేని వ్యవస్థల్ని, కళ్ల ముందు వేలు లక్షల్లో ప్రాణాలు పోతుంటే ఎలాంటి ప్రయత్నాలు చేయని వ్యవస్థల్ని ఏం చేసుకోవాలి? అవన్నీ ఉండి ఏం లాభం? ఎవరికోసం? 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు, అధికారులు, ఇంతమంది మార్బలం ఉండి మృత్యువును అంచనా వేయలేకపోయాం. సామాన్యుడి ప్రాణాలు కాపాడలేకపోతున్నాం. సంక్షోభంలో ప్రజల్ని కాపాడలేకపోతే ఆ దేశ నాయకత్వాలు, రాష్ట్ర నాయకత్వాలు, ఇన్ని రకాల వ్యవస్థలు ఎందుకు? వాటితో ప్రయోజనం ఏంటి? ఏ రోజుకా రోజు కేసులు లక్షల్లో పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే రోజుకు 1000 మంది చనిపోతున్నారు. ఇవన్నీ మన వ్యవస్థల నిర్లక్ష్యానికి ఫలితాలు కావా? ఈ సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ట్వీట్ చాలా ఆలోచింపచేస్తోంది. ఇప్పుడు కావాల్సింది కన్నీళ్లు కాదు, వ్యాక్సిన్లు అంటూ ఆ దార్శనికుడు వ్యక్తం చేసిన ఆవేదన మనం ఎంత మురికి వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నామో తెలుస్తోంది. గంటలు కొట్టడం, దీపాలు వెలిగించడం, ఆవు పేడ రాసుకోవడం ఇవా చేయాల్సింది? ఇవన్నీ సంక్షోభ పరిష్కారాలు కావని, తగిన సమయంలో తగిన విధంగా వైద్యం అందించి కాపాడడం సమస్యకు పరిష్కారమని ఇప్పటికే దేశం గుర్తించింది. కనిపించని శత్రువు వైరస్ రూపంలో చుట్టుముట్టేస్తుంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఏ ప్రాణాలు అడుగంటిపోతాయో తెలియని దుస్థితిలో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పుడు కావలసింది భారీ ప్రసంగాలు కావు, ఓదార్పులు అంతకంటే కావు. శవాలను తగలపెట్టడానికి, దహన సంస్కారాలకు 10,000 రూపాయల భిక్ష కూడా కాదు. భరోసా కావాలి, కార్యాచరణ కావాలి, ప్రాణాలు కాపాడటం కావాలి. కానీ మన నాయకత్వం, మన వ్యవస్థలు జనానికి ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి. శవాలను తగలపెట్టడానికి రాయితీలు, ఆర్థిక సహాయాలు ప్రకటిస్తున్నవారు ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని జనం వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? సమాధానం దొరుకుతుందా? ప్రజాస్వామిక దేశంలో అన్ని వ్యవస్థలు పనిచేస్తోంది ఎందుకోసం? వాటి ప్రథమ లక్ష్యమేంటి? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు అని చెప్పుకుంటాం కదా. మరి కోట్లాది ప్రజలు ఇలా ఎందుకు దిక్కుమొక్కు లేకుండా మారారు? ప్రజా సంక్షేమమే కదా అన్ని వ్యవస్థలకు కీలకంగా కావాల్సింది. 130 కోట్ల ప్రజల బాగోగుల కంటే వాటికి మరేదైనా ముఖ్యమైన బాధ్యతలున్నాయా? కానీ జరుగుతోందేంటి? అటు నేతలకు రాజకీయాలు తప్ప ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదు. అధికారుల తీరు అంతకంటే గొప్పగా ఉండదు. ఆఖరికి అన్ని వ్యవస్థలు సమస్య తమది కాదని దాటుకుపోవడమే తప్ప ఎక్కడైనా చిత్తశుద్ధి కనిపిస్తోందా? ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వలేని రాజకీయ వ్యవస్థలు, చట్టసభలు ఎందుకు? వ్యవస్థలన్నీ అడ్డు అదుపు లేకుండా విశృంఖలంగా వ్యవహరిస్తున్నాయి. నాకేం జరగలేదు కాబట్టి ఎవరెటిపోయినా పర్వాలేదు అనుకునే రీతిలో ప్రవర్తిస్తున్నాయి. సత్ఫలితాలొస్తే మా గొప్ప, దుష్ఫలితాలొస్తే మీ కర్మ అన్నట్టుగా నాయకత్వాలు ప్రవర్తిస్తున్నాయి. ఒక్కసారి చుట్టూ చూస్తే గుండె జల్లుమంటుంది. కరోనా రాకుండా ఎవరైనా మిగులుతారా అనిపించే పరిస్థితి కనిపిస్తోంది. లక్షల్లో కేసులు వచ్చినప్పుడు వారిలో విషమంగా మారే 1000 మందిని కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నాం. దాని ఫలితమే ఇప్పుడు చూస్తున్నాం. సెకండ్ వేవ్ కేసులు మన దేశంలో ఏప్రిల్ 20 తర్వాత అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలో సగం కేసులు, 3/4 మరణాలు మన దేశంలోనే కనిపిస్తున్నాయి. కేసుల్లోనే కాదు, మరణాల్లో కూడా ఇండియా శరవేగంగా దూసుకుపోతోంది. ప్రతిరోజు రిపోర్ట్ అయ్యే కోవిడ్ మరణాల్లో 100లో 30 మన దేశంలోనే ఉన్నాయి. నిజానికి అంకెలు అధికారికంగా రిపోర్ట్ అయినవి మాత్రమే. అసలు సంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువ ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ అంశాలపై గణాంకాలతో సహా విదేశీ మీడియా ప్రచురించిన వార్తలపై మనవాళ్లు విరుచుకుపడ్డారు. ఏప్రిల్ 25 నుండి దేశంలో పరిస్థితి మారింది. అంచనాలకందని వేగంతో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఆసుపత్రులు నిండిపోయాయి. ఐసీయూలో ఖాళీ బెడ్లు లేవు. వెంటిలేటర్ల ఊసేలేదు. ఆక్సిజన్ దొరక్క 100 మంది మరణించారు. ప్రభుత్వాలు తీరిగ్గా ఆక్సిజన్ ఉత్పత్తి, దిగుమతి, రవాణా అనేలోపు మరణాలు తీవ్రంగా పెరిగాయి. ఈ నెలలోనే రోజుకు 4-5 వేల మందికి పైగా చనిపోయారు. అంటే దాదాపు 1,00,000 మంది ఈ ఒక్క నెలలోనే చనిపోయారని అధికారిక లెక్కలే చెప్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంత భారీ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకపోగా నేతలు ఎన్నికలు ర్యాలీలు రాజకీయ ఎత్తుగడల్లో బిజీగా మునిగారు. స్వాములు భక్తులు కుంభమేళాల్లో మునిగి తేలారు. ఆరోగ్య వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఆలోచన లేదు. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉందని ఐసీఎంఆర్తో సహా అనేక సంస్థలు ముందే హెచ్చరించాయి కూడా. కానీ వినిపించుకున్న వాళ్ళున్నారా? ప్రజల్ని సంసిద్ధులను చేసి జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాలు ఏవి? ఆఖరికి లాక్డౌన్ అయినా సమయానికి పెట్టారా అంటే అది లేదు. అక్కడ మీనమేషాలు లెక్కించడమే. ఇప్పుడు దాని ఫలితమే చూస్తున్నాం. లక్షలాది కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్ల కోసం అంబులెన్సుల్లో నగరాల్లో దీనంగా తిరుగుతున్నారు. ఆక్సిజన్ కోసం ఊపిరాడక విలవిల్లాడుతూ ప్రాణాలు వదులుతున్నారు. ఆస్తులమ్ముకున్న తీరని బిల్లుల్ని కట్టలేక కట్టుబట్టలతో మిగులుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా రాసే మందులు బ్లాక్లో కొనలేక టెస్టులు చేయించుకోలేక కార్పొరేట్ ఆసుపత్రుల కక్కుర్తికి బలైపోతున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడేడి? ప్రభుత్వాలు ఇంతే వసూలు చేయాలి, ఇంతకంటే ఛార్జీ చేయకూడదని చెప్తాయి. కానీ ఆ రూల్స్ అమలవుతున్నాయో లేదో చూసేవాళ్లేరి? మొత్తంగా ప్రజలకు ఓ భరోసా అంటూ లేకుండా మారిన వ్యవస్థల వెనక పాపం ఎవరిది? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఆక్సిజన్ అందదు, బెడ్లు దొరకవు, మందులు దొరకవు, బ్లాక్ మార్కెట్, ఆసుపత్రుల దోపిడీ ఇవన్నీ కలిసి ప్రజలను ఎంత దీనస్థితిలో పడేస్తున్నాయి. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో శవదహనాలకు వెయిటింగ్ లిస్ట్ నడుస్తోంది. పరమ పవిత్రమైన గంగ మృతదేహాలతో నిండిపోతోంది. విదేశీ మీడియా మన ప్రభుత్వం చేసిన ఈ తప్పుల్నే కదా ఎత్తి చూపింది. ఉన్నమాటంటే ఉలుకుపాటెందుకు? తప్పులను సరిదిద్దుకునే ధోరణి కదా కావాల్సింది. కరోనా ఈ స్థాయిలో దూసుకొస్తుంటే పాలకులకు ఏమాత్రం పట్టలేదు కదా. ప్రపంచానికి వ్యాక్సిన్ ఇస్తున్నామని ఘనంగా ప్రచారం చేసుకున్నాం. వ్యాక్సిన్ హబ్బులు కూడా మన దగ్గరే ఉన్నాయని గప్పాలు కొట్టుకున్నాం. కానీ ఇక్కడ వ్యాక్సినేషన్ అయ్యిందెంత? వ్యాక్సినేషన్ అయితే తప్ప కరోనా కంట్రోల్ కాదని నిపుణులు మొత్తుకుంటున్నారు. చివరికి ఇక్కడే తయారయ్యే వ్యాక్సిన్ డోసులను మాత్రం మనం కొనిపెట్టుకోలేదు. ముందస్తు ఆర్డర్లు ఇవ్వలేదు. పైగా కేంద్రం మొక్కుబడిగా కొందరికి వేసి చివరికి ఈ అంశాన్ని రాష్ట్రాలకే వదిలేస్తుంది. చివరికి సప్లై విషయంలో కూడా అంతులేని గందరగోళం ఏర్పడింది. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ మొదలై 3 నెలలు దాటుతున్నా ఇప్పటికీ ఓ కొలికి రాలేదు. వ్యాక్సిన్ డోసులు రావు. ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికి సెకండ్ డోస్ అందదు. చెప్పడానికి 3 రకాల వ్యాక్సిన్లున్నాయి. 18 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ఆడంబరంగా ప్రకటించేసింది. కానీ 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. ఈ వేగంతో వేస్తే అందరికీ ఇంక ఎన్నేళ్లకు అందుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ట్రంప్పై ఎన్ని ఆరోపణలు విమర్శలున్నా కరోనా విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. గత డిసెంబర్ కంటే ముందే వ్యాక్సిన్లకు అడ్వాన్సులు ఆర్డర్లు ఇచ్చేశాడు. ఇప్పుడు బైడెన్ సర్కారు కూడా శరవేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తోంది. దాదాపు సగం జనాభాకు వేసేశారు. ఇప్పుడు ఆ దేశం మాస్క్ ఫ్రీగా మారిందే. ఇలాంటి దూరదృష్టి మన వ్యవస్థలకు లేకపోయిందే. అటు యూకే కూడా వ్యాక్సినేషన్ విషయంలో వేగంగా ఉంది. ఇప్పటికే సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చేసింది. తరువాతి వేవులను ఎదుర్కొనేలా అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకుంటోంది యూకే. అమెరికా, యూకే మాత్రమే కాదు, అనేక దేశాలు కూడా వ్యాక్సినేషన్ విషయంలో స్పీడుగా ఉన్నాయి. జనాభా ఎక్కువ తక్కువ అని కాదు, ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేస్తున్నాయి. కానీ మన దగ్గర మాత్రం వ్యవస్థలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో చూస్తున్నాం. తీరిగ్గా కరోనా పీక్స్కు చేరి వేల సంఖ్యలో మరణాలు రికార్డు అవుతున్న తర్వాత అయోమయంగా చూస్తున్నాం. ఇప్పుడు వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇస్తున్నాం. వ్యాక్సినేషన్ పూర్తి కాకపోతే ఏం జరుగుతుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మన దేశం మారింది. అందుకే పశ్చిమ దేశాలు భారత్ను చూసి పాఠం నేర్చుకుంటున్నాయి. త్వరగా అన్ని ఏర్పాట్లు చేసుకుని తర్వాత వేవులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా ప్రపంచానికి పీడకల లాంటిదే. పరుగులు తీసే లోకానికి సడన్ బ్రేక్ వేసి అర్ధరాత్రి శవ జాగారంలా లోకాన్ని శోకసంద్రంగా మార్చింది. దీని నుంచి అనేక దేశాల పాలకులు తేరుకున్నారు, అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మన దేశంలో తీరిగ్గా శవాల్ని లెక్కించుకుంటున్నాం. కన్నీళ్లు కూడా ఇంకిన దయనీయ పరిస్థితిలో ఎన్నో కుటుంబాలున్నాయి. ఈ పరిస్థితిలో దేశానికి కావాల్సిందేంటి? వ్యవస్థల నుండి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? రికార్డులు బద్దలు కొడుతున్నాం. కరోనా కేసుల్లో, మరణాల్లో, పాజిటివిటీలో ప్రపంచం మొత్తం మీద ఒక్కరోజులో నమోదయ్యే కేసుల్లో మెజార్టీ షేర్ ఇప్పుడు మన దేశానిదే. సెకండ్ వేవ్లో ఓ దశలో ప్రపంచంలో నమోదయ్యే కేసుల్లో 54% మన దేశంలోనే వచ్చాయి. మరణాల షేర్లో కూడా మనదే రికార్డు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చనిపోతున్న వారిలో ఒక్కరోజులో 33% మంది మన దేశం నుండే ఉన్నారు. అంటే ఆ రోజు 100 మరణాల్లో 30 మందికి పైగా మన దేశంలోనే ఉన్నారు.
మే 11న ఇది 35% నమోదైంది. గత సెప్టెంబర్లో మన దేశంలో కరోనా కేసులు పీక్స్లో ఉన్నప్పుడు కూడా ఇది 29% దాటలేదు. ఆఖరికి పాజిటివిటీ రికార్డు కూడా మనదే. పాజిటివిటీ రేటు ఆ దేశంలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో చెప్తుంది. అంటే 100 టెస్టులు చేస్తే అందులో ఎంతమందికి పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేస్తుంది. 100 టెస్టుల్లో 5 పాజిటివ్గా వస్తేనే ఉలిక్కి పడతాం. అలాంటిది మన దేశంలో పాజిటివిటీ ఎంత ఉందో తెలుసా? ఓ దశలో 23% కనిపించింది. అంటే ఆ రోజు టెస్ట్ చేసిన ప్రతి 100లో 23 మందికి కరోనా వైరస్ సోకిందే. ఇక టెస్టుకు రాని వాళ్ళు ఎంతమంది? వచ్చిన వాళ్లలో ఫాల్స్ నెగిటివ్లు ఎన్ని? ఎంత ప్రమాదంలో ఉన్నామో మన వ్యవస్థలు గ్రహిస్తున్నాయా? ఇదంతా ఇప్పుడు కనిపిస్తున్న సమస్య. ఇది 1-2 నెలల్లో కాస్త సద్దుమణగొచ్చు. కానీ మరో విపత్తు పొంచి ఉంది. 3వ దశ కరోనాతో పిల్లలు బలైపోతారట. మొదటి వేవ్ వృద్ధులపై విరుచుకుపడింది. సెకండ్ వేవ్ మధ్య వయస్కులను కూడా టార్గెట్ చేసింది. మరి ఈ ఏడాది చివర్లో వస్తుందని భావిస్తున్న థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందన్న హెచ్చరికలున్నాయి. దాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు చేస్తారా? మళ్ళీ ఇంతే గాలి కొదిలేస్తారా? మన తర్వాత తరాన్నైనా కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ని 12 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. అంతకంటే చిన్న పిల్లలకిచ్చే విషయంలో ట్రయల్స్ జరుగుతున్నాయి. మన దగ్గర పెద్దవాళ్ళకే దిక్కులేదు. పిల్లల వంతు ఎప్పుడొస్తుందో ఎవ్వరూ సమాధానం చెప్పలేని ప్రశ్న. 4 మాటలు చెప్పి 2 కన్నీటి బొట్లొదిలి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తే పోయే ప్రాణాలు ఆగుతాయా? వైరస్ కంట్రోల్ అవుతుందా? క్షేత్రస్థాయిలో పని జరగాలి. దాని ఫలితాలు కనిపించాలి కదా. ప్రజలు అత్యంత ఆవేదనతో అడుగుతున్న ప్రశ్న ఇది. ఇంత జరుగుతున్నా ఏడాది కాలంలో కరోనా రోగుల కోసం పట్టుమని 10 బెడ్లు ఎందుకు పెంచలేకపోయారు? కొత్త ఆసుపత్రులు ఎందుకు ఏర్పాటు చేయలేదు? వైఫల్యమా? నిర్లక్ష్యమా? నాయకత్వ లోపమా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 1-2 రోజులు ఆసుపత్రి బెడ్ దొరికి ఆక్సిజన్ అంది ఉంటే ఎంతో మంది బతికుండేవాళ్లు కదా. వాళ్ళందరినీ పోగొట్టుకున్నది మన బలహీన వ్యవస్థల మూలంగానే కదా. చిత్తశుద్ధి లేని నాయకత్వం వల్లే కదా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిందేంటి? తక్షణ వైద్యం, ప్రాణాన్ని కాపాడే మౌలిక సదుపాయం, వీటితో పాటు మనోధైర్యం. మన నాయకులు వీటిని తక్షణ అవసరాలుగా గుర్తించాలి. జనానికి ధైర్యం ఇవ్వాలి. అది చేయగలిగినప్పుడే అదే అసలు సిసలైన నాయకత్వం అవుతుంది. ప్రజలకు కావాల్సింది భరోసా కదా, ప్రాణాలు కాపాడే వ్యవస్థలు కదా, దిశానిర్దేశం, కార్యాచరణ, సహానుభూతి కలిగిన పాలకులు కదా. దేశాన్ని ఒక్క మాట మీదికి తెచ్చి అన్ని వ్యవస్థల్ని క్రమశిక్షణతో నడిపించే నాయకత్వం కదా కావాల్సింది. సంక్షోభ సమయంలో ఏ దేశమైనా ప్రజలైనా ఆశించేది అలాంటి బలమైన వ్యవస్థలని. స్వతంత్ర భారతం 7 దశాబ్దాల తర్వాత కూడా వాటిని ఏర్పాటు చేయలేకపోయిందని కరోనా రుజువు చేసింది. ఆర్భాటంగా కనిపించే వ్యవస్థలన్నీ తుపానుకు గడ్డిపోచల్లా మారిపోయాయి. ఒట్టి హడావిడి తప్ప వాస్తవంగా సమస్య వస్తే నిలబడేంత బలంగా లేవని స్పష్టమైంది. మరి ఈ పరిస్థితి మారాలి కదా. ఇప్పటికీ ఇంకా సమయం మించిపోలేదు. ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో వేవ్కి ఎక్కువ టైం కూడా లేదు. సమయం అంతకంటే లేదు. ఈలోపు చేయాల్సింది చాలా ఉంది. మరికొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోకముందే స్వీయ సమీక్ష చేసుకుందాం. లోపాల్ని సవరించుకుందాం. అందరి అభిప్రాయాలకు విలువనిచ్చి తగిన చర్యలు తీసుకుందాం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.